ఇక్కడ దేశం మొత్తం నరేంద్ర మోడీ వేవ్ నడుస్తూ ఉన్నది అంటూ బీజేపీ వాళ్ళు చెప్తా ఉంటే కాంగ్రెస్ వాళ్ళు అసొంటిది ఏం లేదు, తెలంగాణ కర్ణాటక మేము వచ్చేసినాము, ఇక దేశంలో ఇండియా కూటమి రాబోతుంది అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మీ సికింద్రాబాద్ పార్లమెంట్కి వస్తే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు, పద్మారావు గౌడ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎలా ఉండబోతా ఉంది సికింద్రాబాద్ పార్లమెంట్ రాజకీయాలు, దేశ రాజకీయాలు మీ అభిప్రాయం ప్రకారం? సికింద్రాబాదులో కిషన్ రెడ్డి 150,000 నుంచి 2 లక్షల మెజార్టీతో గెలవబోతున్నాడు. దేశ రాజకీయాల్లోకి వెళ్తే మాత్రం నరేంద్ర మోడీ ఆ ప్రభావాన్ని తట్టుకొని ఇప్పుడు కాంగ్రెస్ కూటమి ఉంది కదా, అది తట్టుకునే పరిస్థితి లేదు. ఒక నరేంద్ర మోడీ వల్లనే దేశంలోనూ హిందువులు కానీ ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలంటే నరేంద్ర మోడీ ఉండాలి. లేదంటే దీన్ని ఒక ముస్లిం కంట్రీగా చేయడానికి చాలా దేశాలు కుట్ర చేస్తున్నాయి. దాని మీద మనం 100% మన హిందువులు ప్రతి ఒక్కరు కూడా బీజేపీకి సపోర్ట్ చేయాలి. మన దేశాన్ని కాపాడుకోవాలి, మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి, మన హిందువులంతా స్వేచ్ఛగా బ్రతకాలి ఉండాలి అంటే కూడా ప్రతి ఒక్కరు బీజేపీకి సపోర్ట్ చేయాలి, నరేంద్ర మోడీని గెలిపించాలి. నరేంద్ర మోడీకి 100% సపోర్ట్ ప్రతి ఒక్కరు చేయాలి. అంటే ఇక్కడ మరి కిషన్ రెడ్డికి గతంలో అంత టగ్ ఆఫ్ వార్ నడవలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఒక మాస్ లీడర్గా పేరున్నటువంటి పద్మారావు గౌడ్ని బీఆర్ఎస్ దింపింది. ఇక్కడ దానం నాగేందర్ కూడా మంచి మాస్ లీడర్ పేరు ఉంది. ఇక్కడ కిషన్ రెడ్డి తట్టుకొని గెలిచే అవకాశాలు ఎలా మెండుగా మీరేమో 1,00,000 నుంచి 2 లక్షల మెజార్టీ అంటున్నారు. ఎలా చూడొచ్చు ఇది వీళ్ళిద్దరు లీడర్లను తట్టుకుండా కిషన్ రెడ్డి తట్టుకోగలుగుతారు? ఈ ఇద్దరు లీడర్లు అనేది కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ వీళ్ళిద్దరు జస్ట్ వాళ్ళ వెనుకడి చూపించడానికి మాత్రమే వాళ్ళు పాల్గొంటున్నారు తప్ప కిషన్ రెడ్డి తట్టుకొని కిషన్ రెడ్డి మీద పోటీ చేసి గెలిచేంత స్తోమత ఈ 2 పార్టీలకు లేదు. ఈ 2 పార్టీలు పూరా ఇలా ఏమంటారంటే అప్పులు చేసి ప్రజలను అన్యాయం చేసి నానా రకాలుగా బాధ పెట్టి వాళ్ళు ప్రజల నుంచి దోచుకొని తిని దాన్ని ఎట్లా కాపాడుకోవాలి, మనం ఎట్లా సంపాదించాలి, మన పిల్లలకి ఎట్లా సంపాదించి దాచిపెట్టాలి అదే చూసిండు. కానీ కిషన్ రెడ్డి గారు అట్లా కాదు. కిషన్ రెడ్డి ఎంతసేపు కూడా ప్రజలకు మంచి చేస్తూ ప్రజలకు ఏమి చేస్తే బాగుంటుంది, ప్రజలను ఎలాగా వాళ్ళకి బెనిఫిట్ చేయాలి అవి మాత్రమే ఆలోచించింది. కానీ వీళ్ళలాగా ఇలా ఆస్తులు వీళ్ళ పిల్ల తరాలకు సంపాదించి ఆయన ఏం పెట్టుకోలేదు. అంటే కిషన్ రెడ్డి పబ్లిక్లో ఉండడు, కిషన్ రెడ్డి మన కేంద్ర మంత్రి అయినా కానీ నార్మల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, పబ్లిక్ పట్టించుకోలేదు కాబట్టి అంబర్పేటలో ఎమ్మెల్యే ఓడిపోయి ఎంపీగా గెలిచినని అంటున్నారు. మరి దీని మీద ఏం మాట్లాడుతున్నారు? కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోవడానికి ఆ రోజుల్లో కొన్ని వేరే సిచ్యువేషన్ల వల్ల ఓడిపోయిండు. అది కూడా ఓడిపోవడానికి ఒక 1116 ఓట్లే, ఆ ఓట్లతో ఓడిపోయిండు. అది ఓడిపోవడానికి కొంచెం వేరే కారణాల వల్ల ఓడిపోయిండు. ఆ రోజు జరిగింది. కానీ ఇప్పుడు అలా జరగదు. అలా అంటే మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో 80,000 మెజార్టీతో గెలిచిండు. ఇప్పుడు దానికి త్రిబుల్ డిబిట్తో మళ్ళీ గెలుస్తున్నాడు. అంటే ఆల్మోస్ట్ 1,50,000 నుంచి 2 లక్షల మెజార్టీతో గెలవబోతున్నాడు. ఇవన్నీ వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినా కూడా కిషన్ రెడ్డి ప్రతి గల్లీ ప్రతి ఇంటికి పోతున్నాడు. అలా కలవట్లేదు అనేది ఒక వాళ్ళ వాదన మాత్రమే. ప్రతి ఒక్కరు గెలుస్తున్నారు. మేము పర్టికులర్గా ఎంతోమందిని తీసుకుపోయి కల్పిస్తున్నాను, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చెప్పిస్తున్నాను, వాళ్ళ ప్రాబ్లం ఎంబడే సాల్వ్ అవుతున్నాయి. ఈ డీడీ కాలనీలో నేను ఎంతోమందికి వాళ్ళకు చిన్న స్కూల్ ఫీజులు కట్టలేకపోయినా వాళ్ళతో కూడా చెప్పిస్తున్నాను. చిన్న సమస్యలు ఉంటే కూడా తోలుకపోయి వాళ్ళతో ప్రాబ్లంలు అన్నీ సాల్వ్ చేపిస్తున్నాను. అంటే ఇక్కడ ఇంతకుముందు నేను చూసినప్పటికీ ఇది మొత్తం ఆటో స్టాండ్గా ఉంటుండే, చాలా వరకు ఆటో యూనియన్ నడుస్తుంది. ఇప్పుడేమో ఇద్దరు దాదాపు 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆటో నడుపుకున్నారు. ఎలా ఉందన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ ఆటోల డ్రైవర్ల పరిస్థితి? మీరు చూసి ఉంటారు కదా ఇక్కడ ఆటో యూనియన్ ఉండున్న ఈ పరిస్థితులు ఇవన్నీ కూడా ఎలా ఉంది ఇప్పుడు? ఆటో వాళ్ళంటే కొంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళకు బస్సులో ఫ్రీ లేడీస్ కట్టిన వలన కొంతమంది మాత్రమే ఆటోలో ఎక్కట్లేదు, కొంతమంది ఎక్కుతున్నారు అనుకోండి. వాళ్ళకు కూడా కొంత పర్సెంటేజ్ అయితే వాళ్ళకి అన్యాయం జరిగింది. దానికి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకి ఎలా చేస్తుందో అది వాళ్ళ వ్యక్తిగతం. నా వల్ల అయితే ఆటో వాళ్ళకు అయితే కొంతవరకు లాస్ అయితే జరిగింది. అంటే మొత్తానికి ఇప్పుడు ఇండియా కూటమిలో ప్రధానమంత్రి గెలిచిన తర్వాత ఎవరు ప్రకటిస్తా అంటున్నారు, మరోసారి ఎవరు భారతదేశ ప్రధాని కాబోతున్నారు అనేది మీ అంచనా? నరేంద్ర మోడీ ఇప్పుడు రాహుల్ గాంధీ అన్నారు కదా. ఫస్ట్ మీరు రాహుల్ గాంధీకి అసలు వాళ్ళ కమిటీ అనేది చక్కగా లేదు. వాళ్ళ కమిటీలో కూడా ఎంతోమంది వెళ్ళిపోతున్నారు. ఇండియా కమిటీ అని పెట్టారు కదా వాళ్ళు. ఆ కమిటీలో ఎన్నో వాళ్ళే అటు ఇటు వెళ్ళిపోతున్నారు. ఆ కమిటీ నిలబడదు. ఎలక్షన్లో వాళ్ళకు 40-50 సీట్ల కన్నా ఎక్కువ రావు. ఆల్ ఓవర్ ఇండియాలోనే వాళ్ళకు రావు. మొత్తం 400 మెజార్టీ రాబోతుంది. నరేంద్ర మోడీ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాడు. ఈ దేశాన్ని పూరా రూపురేఖలు మార్చబోతున్నాడు. దాన్ని ఎవ్వరు తట్టుకోలేరు. ఈ కాంగ్రెస్ కూటమి, టీఆర్ఎస్, బీఆర్ఎస్, ఈ అన్ని పార్టీలు కలిసినా కూడా నరేంద్ర మోడీని ఏం చేయలేరు. ఆ పార్టీని ఏమి అనలేరు. ఆ పార్టీ
400 మెజార్టీతో అందరూ కూడా బంపర్ మెజార్టీతో గెలవబోతున్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా మేము బీజేపీ పార్టీ 8 నుంచి 12 సీట్లు గెలవబోతున్నాం. టీఆర్ఎస్కు నా అంచనా ప్రకారం 1 లేదా 2 సీట్లు వస్తే అది ఎక్కువ అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ